తెలంగాణ పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈ పింఛన్లకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఈ పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారో అదైతే మనకు ఇప్పుడే అప్డేట్ రావడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మందికి అయితే దాదాపుగా ఈ పింఛన్ డబ్బులు ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో అన్ని డబ్బులైతే మనకైతే పంపిణీ చేయడం అయితే జరిగింది. సో అంతేకాకుండా ఇంకా పంపిణీ చేసే జిల్లాలు ఇంకా కొన్ని ఉన్నాయన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో దాదాపుగానైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాల వరకు అయితే కొన్ని జిల్లాల వరకు ఈ పింఛన్ డబ్బులు అనేవి ఇంకా పంపిణీ చేస్తూ ఉండడం అయితే జరిగింది. సో అంతేకాకుండా రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు ఈ పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ జిల్లాలో అనేది మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ని అయితే ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్ గురించి మరియు రైతు భరోసా డబ్బుల గురించి కూడా మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. సో మనకు ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి ఉన్నాయో ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తున్నాయో సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల ఏవైతే పింఛన్ డబ్బులు మనకైతే ఇంతకుముందే పంపిణీ చేసినట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా ఇంకా మిగిలిన డబ్బులు అనేవి మనకైతే త్వరలోనే పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా ఈ పింఛన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో వారికైతే ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు వస్తున్నాయో వచ్చిన వారు కాకుండా ఈ పింఛన్ డబ్బులకు అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి రావట్లేదో వారి గురించి అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. సో రాని వారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారైతే వారు వేయించుకోవాల్సిన అప్డేట్స్ అనేవి వేయించుకుంటే వారికి వెంటనే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా మనకైతే రైతు భరోసా డబ్బులు అనేవి ఏవైతే ఇప్పటికైతే 4 ఎకరాల లోపు ఎవరెవరైతే భూమి ఉన్నవారు ఉన్నారో వారికైతే మనకు రైతు భరోసా డబ్బులు అయితే వారి ఖాతాల్లోనైతే జమ చేయడం అయితే జరిగింది. సో ఎకరానికి అయితే 12,000 చొప్పున మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉన్నట్లు మనకైతే ఈ లక్షల మందికి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా రేపు మాత్రం మనకు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, సిద్దిపేట, జనగామ, మెదక్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి ఇలాగూ కొన్ని జిల్లాల వరకు అయితే మనకు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో ఈ జిల్లాలలో ఎవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి జమ చేయబడతాయి. సో అంతేకాకుండా ఇంకా ఈ రైతు భరోసా గురించి కానీ ఇంకా మనకు ఈ పింఛన్ డబ్బుల గురించి కానీ ఇంకో త్వరగా అప్డేట్స్ అనేవి అందరికంటే ముందుగా రావాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. సో అంతేకాకుండా చాలామంది అయితే మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేయడం లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేయండి. సో అంతేకాకుండా ఇంకా మీ బంధువులకు ఎవరెవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలీదో మీ స్నేహితులకు వారికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.